కొత్త అవకాశం ఉంది, అదిరిపోయింది. మంచి బ్లాక్ బస్టర్ పడింది చాలా రోజుల తర్వాత. థియేటర్ కూడా కలకల్లాడుతాయి. చాలా బాగుంది. ఎలా అనిపించింది నాగార్జున గారు ధనుష్ గారు ఈ కాంబినేషన్ అంతా? నేను హిట్ సూపర్ హిట్ కోసం వచ్చా. మంచి బ్లాక్ బస్టర్ ఉంది అసలు. డిఎస్పీ అదిరిపోయింది. శేఖర్ కమలా గారిని నేను చాలా తక్కువ అంచనేసా. సో నన్నే ఒంగోబెట్టాడు. నిజంగా అదిరిపోయింది సినిమా. అంటే అసలైన పాన్ ఇండియా డైరెక్టర్ శేఖర్ కమలా అని చెప్పుకోవచ్చా? అనుకోవచ్చండి. సాంగ్స్ ఓకే. నాగార్జున గారి పెర్ఫార్మెన్స్, ధనుష్ గారి పెర్ఫార్మెన్స్ అయితే పీక్స్. మంచి కంబ్యాక్ ఇది. నాగార్జున గారికి, శేఖర్ కమలా గారికి, మన ధనుష్ గారికి మంచి బ్లాక్ బస్టర్ పడింది. సో ఏమండి ఉంది. ఆ అమ్మాయి కూడా మంచి రోల్ ఇచ్చారు రష్మికకి. సో నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఈ కథ. అవునా? సో డబ్బు గురించి బాగా చూపించాడు. లేదు, రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు, ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు. సో ఆ ఎమోషన్ బాగా వర్కౌట్ ఉంది. ఇప్పుడు రష్మిక ఉంది కాబట్టి ఇది కూడా 1000 కోట్లు దాటిద్ది. అంటే ఆ ఉన్న 3 సినిమాలు లాస్ట్ లో 1000 కోట్లు దాటి. నేను 1000-2000 చెప్పాను కానీ 500 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది. మంచి బ్లాక్ బస్టర్ పడింది తెలుగు ఇండస్ట్రీకి. సో దీంతో ఇద్దరు యాక్టింగ్లో నెంబర్ 1 హీరోసే. యాక్టింగ్ పరంగా ఎవరికి పేరు పెట్టను కానీ ఆయనదే ఎక్కువ ఉంటుంది. సో ఒక మాటలో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇప్పుడు ఏం చెప్తావు? ఎలా అనిపించింది? నేను యాక్చువల్లీ పప్పు అన్నం కోసం వచ్చా. నాకు నాగార్జున గారు, ధనుష్ గారు మటన్ బిర్యానీ పెట్టారు.